సో ఇంకోటి సార్, ఇప్పుడు మనం మెదడుకు మిగతా అన్నాం కదా, అంటే ఇప్పుడు మనకు పజిల్స్ ఉంటాయి సాధారణంగా, పద వినోదం అని చెప్పేసి కానీ, లేదా మనకు ఈ 1, 2, 3లు ఉన్న సుడోకు కానీ. సో ఇటువంటి చేయడం వల్ల మెదడు ఏమన్నా యాక్టివ్గా ఉండే చాలా షార్ప్ ఉంటుంది. అసలు 50-60 తర్వాత ఇవి చాలా ముఖ్యమైన. ఓకే, అదే ఇప్పుడు మీరు మార్నింగ్ ఏమేం చేయాలి సార్? ఏమేం చేయాలి? సుడోకో చేయొచ్చు, పజిల్స్ చేయొచ్చు, పుస్తక పఠనం చాలా రేర్ అయిపోయింది. న్యూస్ పేపర్లు అందరూ వాళ్ళు ఏడుస్తున్నారు, మా తాలూకా రీడర్షిప్ తగ్గిపోయింది, అందరూ మొబైల్లో పట్టుకున్నారు, అందరూ ఐప్యాడ్లేనని. పుస్తక పఠనం వల్ల కూడా చాలా ఉంటుంది. ఊరికే ఎవరికో ఫ్రెండ్స్కి ఫోన్ చేయండి, మీ పిల్లలిద్దరు అమెరికాలో ఉన్నారు సార్, మీరు ఒంటరిగా ఉన్నారు. ఒంటరితనం చాలా కష్టమైపోయింది జీవితం. మామూలుగానే కాదు, శాస్త్ర ప్రకారం కూడా ఎవరో మహానుభావుడు ఇంతకుముందు సర్జన్ జనరల్ ఉండేవాడు, ఆయన ఒక భారతదేశ సంతతి వ్యక్తి, జో బైడెన్ గారి దగ్గర రోజుకు 12 సిగరెట్లు కాలిస్తే ఎంత ప్రమాదమో, ఏకాకిగా జీవించడం అంత ప్రమాదం అట. మెదడు లోపల అన్ని మార్పులు వస్తున్నాయి, అన్ని వ్యాధులు వస్తున్నాయి. అందుకని ఈ ఏకాకిగా ఉండడానికి దానికి మీరు ఇంగ్లాండ్లో తీసుకోండి, జపాన్లో తీసుకోండి, లోన్లీనెస్ కోసం మినిస్టర్ ఉన్నాడు, ఫైనాన్స్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ లాగా. మీరు నమ్మండి, ఆ దేశంలో అక్కడ ఉన్నటువంటి ఇబ్బందిని గమనించి, గుర్తించి, దాని ముఖ్యత గమనించి, దానికోసం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారని అర్థం చేసుకోండి. సో మీరు ఈరోజు యాక్చువల్గా పిల్లలకి చాలా ఒక ముఖ్యమైన సందేశం ఇచ్చారంటే, నా తండ్రి లేదా తల్లిదండ్రులకి నేను అన్ని సౌకర్యాలు ఇచ్చాను, వాళ్ళు వాళ్ళ ప్రదేశంలో లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఊర్లో వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారనుకుంటే తప్పు. చాలా. సో వాళ్ళు ఏదైతే ఒంటరిగా ఉంటున్నారో అది ఓ రకమైన పెద్ద వ్యాధి, ఒక రకమైన కాదు, చాలా పెద్ద వ్యాధి. ఇది సైన్స్ ప్రకారం ప్రూవ్ అయినటువంటిది, ఏదో మాట చెప్పిన పాతకాలంలో కాదు ఇది. దానివల్ల నేను ఇందాక చెప్పినట్టు 12 ఏ రోజు కూడా పొగ సేవించలేదు, మరి తాగలేదు. అలాంటప్పుడు మరి 12 సిగరెట్లు ఒక రోజుకు తాగితే ఎంత ప్రమాదమో, గుండెలో కానీ బ్రెయిన్లో కానీ వచ్చే మార్పులో అంత ప్రమాదం ఉందని శాస్త్రమే చెప్తూ ఉన్నట్టయితే మరి ఎంత ఇబ్బందో చెప్పండి. ఇక్కడ కొడుకు కూడా అదే ఆల్మోస్ట్ ఉంటుంది, ఎందుకంటే ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఈ కొడుకు కూడా ఎంతో అంతో దాని లోన్ అవుతూ ఉంటాడు. అయితే ఏంటంటే అక్కడ ఆయన వయసు అన్నది ఇంకా చిన్నగా ఉండి తనకు కుటుంబం అంటూ ఉండడం వల్ల ఆయన మళ్ళీ ఆ స్టేజ్కి వచ్చినట్టయితే మళ్ళీ ఎలా ఉంటుందో చూడాలి. అవును, వాస్తవం. మరి లేకపోతే ఒక దేశంలో ఆర్థిక ప్రగతి కోసం ఫైనాన్స్ మినిస్టరు, సెక్యూరిటీ కోసం ఏదో హోమ్ మినిస్టరు, అగ్రికల్చర్ మినిస్టర్, ఇంతవరకు సరే. ఒక లోన్లీనెస్ కోసం మినిస్టర్ పెట్టడం అంటే ఇది విన్నాం. ఎందుకంటే 2 దేశాలు, ముఖ్యమైన దేశాల్లో, అంటే దాని తాలూకా ఇంపార్టెన్స్ ఎంత ఫ్రీక్వెన్సీ అయిపోయింది, ఎంత ముఖ్యత అన్నది అందరూ గమనించాలి. భారతదేశంలో కూడా ఈ వ్యాధి చాలా పెరుగుతూ ఉంది. అంటే ఈ దేశంలో కూడా 140 కోట్ల ఉన్న దేశంలో ఈ లోన్లీనెస్ కోసం కూడా ఒక సెపరేట్గా మినిస్టర్ పెట్టే సమయం వచ్చిందా? ప్రభుత్వం అది చాలా గట్టిగా గమనించాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే ఏదైతే ఉందో, అందరూ నేను చెప్పేది ఏమిటంటే సీనియర్ సిటిజన్ కోసం జెరియాట్రిక్ మెడిసిన్ ఒక విభాగం వచ్చిందండి. ఒకప్పుడు ఏంటంటే చిన్నపిల్లల కోసం పీడియాట్రిక్ మెడిసిన్ ఉండేది. ఇప్పుడు 60 సంవత్సరాల పైబడిన వాళ్ళు భారతదేశంలో 150 మిలియన్లు, 15 కోట్ల మంది. 80 సంవత్సరాల పైబడిన ఎంతమంది ఉన్నారు తెలుసా? 15,000. ఇంకా పెరుగుతూ ఉందట. ఎందుకంటే జీవన ప్రమాణాలు పెరిగాయండి భారతదేశంలో కూడా. స్వాతంత్రం వచ్చినప్పుడు 45 సంవత్సరాలు ఉంది, ఇప్పుడు 75 వరకు వెళ్ళింది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.